వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని కోసం నాడు 30,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన దాదాపు 28,000 రైతులు గత 4 ఏళ్లుగా అమరావతి రాజధానిగా ఉండాలని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కనికరించలేదు అంటే ఎంత దుర్మార్గపు పాలన రాష్ట్రంలో సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2019 డిసెంబర్ 17న తొలిసారిగా 3 రాజధానుల ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే నిన్నటి రోజున 3 రాజధానుల ప్రకటన చేస్తే ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఎండనక వాననక ఇతర ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా అమరావతి ఉద్యమం మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో అనేక పాదయాత్రలు చేశారు, అనేక మంది నేతలకు వినతులు ఇచ్చారు, ఢిల్లీ వెళ్ళారు, పార్లమెంటు వరకు కూడా తమ గళాన్ని అయితే వినిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమాత్రం కూడా కనికరం కలగలేదు. గతంలో అమరావతి రాజధానిగా ఉండటానికి ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత దోచుకోవటానికి కుదరదనే ఉద్దేశంతో 3 రాజధానుల పేరుతో నాటకం ఆడి విశాఖను రాజధానిగా చేసి ఈరోజు ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమరావతి రైతులు అదే నినాదంతో అమరావతి రాజధానిగా ఉండాలని పోరాడుతూనే ఉన్నారు. దేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలోనే అమరావతి రైతుల పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద రైతులు కూడా ఇన్ని రోజులు పోరాటం చేయలేదు, అక్కడ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, రైతు చట్టాలను రద్దు చేసింది. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం పరదాలను అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని సచివాలయానికి పారిపోతున్నాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా మీ సమస్య ఏంటి, మీకు అండగా నేను ఉంటాను, మీకు ఏ నష్టం రానివ్వనని చెప్పి ఒక్కరోజు కూడా చెప్పలేదు. పైగా తమకు న్యాయబద్ధంగా రావాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా అమరావతి రైతులను 4 ఏళ్లుగా తీవ్రంగా చిత్రహింసలు పెడుతుంటే వారు కౌలు కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో 10,000 కోట్లతో ప్రారంభించిన అమరావతి నిర్మాణాన్ని మధ్యలో ఆపేసి ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ వేసిన రోడ్లను కూడా తవ్వుకుపోయారు. మళ్ళీ ఆ కేసులు తిరిగి అమరావతి రైతుల మీదే పెట్టారు. అంటే రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతుందో ఒకసారి ఆలోచించండి. అమరావతిని తాను ఉండగా పూర్తిగా చంపేయాలనే ఉద్దేశంతో పేదలకు సెంటు పట్టా రూపంలో కూడా అమరావతిని ధ్వంసం చేసి R5 జోన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే అమరావతి రైతులు దాన్ని కూడా న్యాయ పోరాటంతో అడ్డుకున్నారు. అంటే ఒక పక్క తాము పోరాటం చేస్తూనే మరో పక్క న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా అమరావతి రైతులకు, అమరావతి రైతు మహిళలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శిరస్సు వంది పాదాభివందనం చేయాలి. ఎందుకంటే శాంతియుతంగా నాటి నుంచి నేటి వరకు ఉద్యమం చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో ఇప్పటి వరకు ఒక్క అపశృతి కూడా దొరలలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. చివరికి వాళ్ళు టెంట్ వేసుకుని ఉద్యమం చేసే ఉద్యమం ప్లేస్లోనే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఉన్నా దాన్ని కూడా వాళ్ళు చింపలా, దాని జోలికి కూడా వాళ్ళు వెళ్ళలా. అంటే ఎంత శాంతియుతంగా అమరావతి ఉద్యమాన్ని చేశారో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం పచ్చగా 3 పంటలు పండే భూమిని చంద్రబాబు గారి పిలుపు మేరకు ఇవ్వటం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా దాదాపుగా 30,000 ఎకరాలు సేకరించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు. అసలు చంద్రబాబు గారు చేసిన ల్యాండ్ పుల్లింగ్ అనేది ఇతర దేశాలలో ఒక చర్చగా మారింది. ఆ దేశాలలో కూడా అలాంటి ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో వారు చర్చలు కూడా చేశారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా చంద్రబాబు గారి ల్యాండ్ పుల్లింగ్ విధానం మీద అధ్యయనం చేయాలని చెప్పి వాళ్ళ బృందాలను పంపాయి. అంటే అది చంద్రబాబు గారి క్రెడిట్. ప్రపంచం మొత్తం కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని మెచ్చుకుంది. ఈరోజు విశాఖ రాజధాని అన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ 1 సెంటు భూమి కూడా సేకరించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా రాజధాని కోసం భూమి సేకరించడానికి రైతులను పిలిచి సభలు పెడితే ఏ ఒక్క రైతు కూడా మేము సెంటు భూమి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకంటే అమరావతి రైతులను రోడ్డు మీద పడేసిన నువ్వు రేపటి రోజున మా బ్రతుకులు మాత్రం రోడ్డు మీద పడేవని ఏంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి అని సొంత పార్టీ కార్యకర్తలు కూడా సెంటు భూమి ఇవ్వడానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ చంద్రబాబు గారు రూపాయి వారికి ఇవ్వకుండా 30,000 ఎకరాలు సేకరించాడు. ప్రపంచంలోనే ఒక అద్భుత రాజధాని, హైదరాబాద్ని తలదన్నే రాజధాని, భవిష్యత్తులో 1 కోటి మందికి పైగా నివాసం ఉన్న ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సింగపూర్ లాంటి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల నుంచి కొంతమంది టెక్నీషియన్స్ పిలిచి దాని యొక్క నమూనాలను సిద్ధం చేసి నిర్మాణానికి తుది మెరుగులు దిద్దుతున్న సమయంలో
ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి రావటం, మొత్తాన్ని నాశనం చేయడం కూడా జరిగింది. పాపం అమరావతి రైతులు కదిలితే కేసు, మెదిలితే కేసు, చివరికి చేతులెత్తి దేవుడికి మొక్కినా కేసు. అరే అమరావతి రైతుల్ని కనకదుర్గమ్మ గుడికి వెళ్లకుండా అడ్డుకున్నారు, పక్కనే ఉన్న దేవస్థానానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోనీ అమరావతి రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుడితే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దౌర్జన్యం చేసి వారి మీద తిరగబడ్డారు. అంటే అమరావతి రైతులు కూర్చున్న ప్లేస్లో నుంచి కదిలితే ఊరుకునేది లేదని ఒక్కొక్క అమరావతి రైతు మీద 30 నుంచి 40 కేసులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏంటి వాళ్ళు చేసిన పాపం? రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమి ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి కాదు కదా, ప్రభుత్వానికి ఇచ్చాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీన్ని నాశనం చేశాడు అంటే అమరావతిలో సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా చంద్రబాబు గారు కట్టుదిట్టమైన CRDA చట్టం చేయడం జరిగింది. సో దాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి కూడా తీసుకోలేడు. నాకు సెంటు భూమి కూడా తక్కని చోట నేనెందుకు రాజధాని పెట్టాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్ రాజధాని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర నడిబొడ్డున ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి, ఆ ఒడ్డున నీటి సౌకర్యం ఉండాలని చెప్పి నువ్వు మాట్లాడావా లేదా? మరి నువ్వు చెప్పిన అన్ని లక్షణాలు అమరావతికి ఉన్నాయి కదా, అమరావతి రాజధాని అని కదా నువ్వు చెప్పావు. మరి నాడే నువ్వు ఎందుకు ఒకచోట మీరు రాజధాని పెట్టొద్దు, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో రాజధాని పెట్టండి అని నువ్వు ఆ రోజు అని ఉంటే, నీ నిజస్వరూపం ఆ రోజే తెలుసుకుంటే ప్రజలు నిన్ను ఆ రోజే తరిమేసేవారు 2019లో. కానీ నువ్వు మేకవన్న పులిలాగా మోసం చేసి ప్రజల్ని ఈరోజు 3 రాజధానులు అన్నావు. పోనీ 3 రాజధానులు పెట్టావా నువ్వు? నీ 5 ఏళ్ల పాలనలో రాజధాని ఏదంటే నువ్వేం చెప్తావు సమాధానం? విశాఖ రాజధానా? కాదు, ఎందుకంటే దాని చట్టం నువ్వు చేయలేదు, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అమరావతి రాజధానిగా నువ్వు ఒప్పుకోలేదు, కానీ కేంద్రం అమరావతి రాజధానిగా గుర్తించింది. మరి నువ్వు చేసింది ఏంటి 4 ఏళ్లలో? రైతులను రోడ్డు మీదకి ఏడవటం తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందా? ఈరోజు అమరావతి రైతులు ఉద్యమం చేశారు అంటే కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం. నిజంగా అమరావతి రైతులు కన్నా ఈరోజు ఉద్యమం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోకపోయి ఉండుంటే అమరావతి కోసం ఇచ్చిన 30,000 ఎకరాలు కూడా మాయమైపోయాయి. చంద్రబాబు నాయుడు అమరావతిలో అవినీతి చేశాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారే. 4 ఏళ్ల పాలనలో అమరావతిలో ₹1 చంద్రబాబు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ తిన్నదని నిరూపించలేకపోయావు. హైకోర్టుతో చెప్పు దెబ్బలు తిన్నావు, సుప్రీంకోర్టుతో చెంపదెబ్బలు తిన్నావు. అంటే అమరావతిలో అవినీతి లేదనే కదా. మరి నువ్వేమన్నావు? నువ్వు ఒక ప్రాంతంలో ఉండటం వల్ల అందరికీ నష్టం అన్నావు. అది 2 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పెట్టిన రాజధాని. అంటే SC STలు ఉన్న చోట రాజధాని పెట్టడం నీకు ఇష్టం లేదా? అది 2 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అమరావతి ఉంది. నువ్వు చెప్పిన వైజాగ్ ఎన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉంది? నువ్వు చెప్పిన క్యాపిటల్ ఎన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉంది? నీ ఇంటి చుట్టూ ఉన్న దళితుల్ని నువ్వు ముఖ్యమంత్రి కాగానే తరిమేశావే, కరకట్ట మీద ఎవరు ఉండకూడదని లేపేశావే. అంటే దళితులు నీ ఇంటి సుమారులో కూడా ఉండకూడదా? వాళ్ళ వాసన కూడా నీకు పడకూడదా? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళని లేపలేదే. ఆయన Z+ కేటగిరీ భద్రత అయింది, అయినా ఎప్పుడూ లేపలేదే. అంటే దళితులు ఉన్న చోట జగన్మోహన్ రెడ్డికి రాజధాని పెట్టడం ఇష్టం లేదు. అది 2 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్న రాజధాని. ఇక ఒక సామాజిక వర్గం అనేది పచ్చి అబద్ధం. రెడ్డి సామాజిక వర్గం కూడా కమ్మ సామాజిక వర్గానికంటే ఎక్కువ ఉన్నారు, బీసీలు అందరికంటే ఎక్కువ ఉన్నారు, SC STలు కూడా ఉన్నారు. మరి అంతమంది ఏ ప్రాంతంలో కూడా ఒకే సామాజిక వర్గం ఉండదు. అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, కొద్దిగా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, భూమి కబ్జాలు చేసుకోవడం కోసం, దోచుకోవడం కోసమే ఈరోజు అమరావతిని చంపేశాడు అనేది జగమెరిగిన సత్యం. అమరావతి రైతులు గత 4 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో చేస్తున్న ఈ నిరసనలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా వారికి పాదాభివందనం చేయాలి. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది. 4 ఏళ్ల పాటు అమరావతి రైతులు చేసిన పోరాటం వృధాగా పోదు. ఖచ్చితంగా రైతు కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కానివ్వండి, లేదా మహిళల కంట కన్నీరు పెట్టించిన ప్రభుత్వం కానివ్వండి, బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. కాలగర్భంలో కలిసిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి ఏదో అదృష్టం కలిసి వచ్చి ఒక్క ఛాన్స్ ఫలితంతో ఈరోజు ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు. బట్ అమరావతి రైతుల ఆక్రందనలు, ఆవేదనలు ఏంటనేది రేపు 2024లో ఫలితాల రూపంలో ఖచ్చితంగా కనపడుతుంది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే అమరావతికి భూమి ఇచ్చి ఈరోజు ఆ భూమి ఇవ్వటమే కాదు, ఆ భూమిని కాపాడుకోవడం కోసం, రాజధానిని కాపాడుకోవడం కోసం 4 ఏళ్లుగా ప్రతి కుటుంబంలో, మీకు తెలుసో లేదో, అమరావతిలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ప్రతిరోజు నిరసనలో పాల్గొనాల్సిందే. అంటే ఒక వ్యక్తి ఒక రోజు పనిచేస్తే మరొక వ్యక్తి వచ్చి నిరసనలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఆ విధంగా ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని అమరావతి ఉద్యమానికి పరిమితం చేసి ఈరోజు ఉద్యమాన్ని సాగించారు అంటే మాటలు కాదు. అందుకే చెప్పింది, ప్రపంచ చరిత్రలోనే అమరావతి ఉద్యమం
సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. వాళ్ళు దేవుడి దర్శనానికి కూడా వెళ్లకుండా అడ్డుకోవడం, పోలీసులను అడ్డం పెట్టి అక్రమ కేసులు పెట్టడం, ఒక్కొక్క రైతు మీద, మహిళల రైతుల మీద కూడా దౌర్జన్యంగా కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీల మీద తిరిగి వారి మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇలా రకరకాల వేధింపులు చేసినప్పటికీ కూడా ఏ రోజు అమరావతి రైతులు వెనకడుగు వేయలేదు. అమరావతి రైతులు ఉద్యమం 4 ఏళ్లు చేరిన సందర్భంగా వారందరికీ కూడా పాదాభివందనం తెలుపుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉంటుంది, మీ ఉద్యమం వృధాగా పోదని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం.